బ్రేకింగ్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అఘోరి మధ్య వివాదం రచ్చకెక్కింది. మహిళా భక్తులను అఘోరా బాబా రాజేష్నాథ్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆశ్రమం ముందు అఘోరి ఆందోళనకు దిగింది. రాజేష్నాథ్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది అఘోరి. నేను నా పర్సనల్ ప్రాబ్లంతో బాధపడుతుండగా ఎవరికి చెప్పుకోవాలో తెలియని సమయంలో కొంతమంది నాకు చెప్పారు, తణుకులో ఒక గురువు గారు ఉన్నారు, ఆయన నీ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అని. ఆ విషయం విన్నప్పుడు నేను ఎంతో ఆనందపడి నా బాధ సాల్వ్ అయిపోద్ది అనుకుని నేను తణుకు వెళ్ళి ఆయన్ని కలవడం జరిగింది. సో వెళ్ళాను, నా పర్సనల్ ప్రాబ్లం చెప్పుకున్నాను. నేను ఎంతో బాధపడుతూ ఏడుస్తూ చెప్పుకున్నాను. నేను ఏడుస్తుంటే ఆయన అన్నారు, అరే నాన్న ఏడవకు, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, నేనున్నా కదా, నేను సాల్వ్ చేస్తా అన్నారు. ఎంతో ఆనందపడ్డాను ఆయన అన్న ఆ మాటకి. నేను ఇంకా నెంబర్ ఇచ్చేసి వచ్చేసాను. నేను వచ్చిన 2 డేస్కి ఆయన దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అలాగా కొన్నాళ్ళు గడవగా ఆయన మాటల్లో ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులకి నేను చాలా బాధపడ్డాను. నా గుండెకి ముళ్ళు గుచ్చుకున్నంత బాధపడ్డాను. నేను ఏడ్చుకున్నాను. ఎందుకంటే నేను ఎవరితో కన్న తల్లిదండ్రులతో చెప్పుకోలేని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆయనతో నేను షేర్ చేసుకున్నాను. సో ఒక తండ్రి స్థానంలో నేను చూశాను ఆయన్ని. ఆయన నన్ను ఏ స్థానంలో చూసారో మీకే వదిలేస్తాను, మీ ఆలోచనకే. మీరు ఆలోచించాలి కూడా నన్ను ఎలా చూసారని. నేను ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, అఘోరి అమ్మ యూట్యూబ్లో చూశాను. ఆ రాజేష్నాథ్ గురించి అమ్మ పెట్టిన వీడియోస్ చూశాను. ఆ వీడియోస్ చూశాక నాకు ధైర్యం వచ్చి నేను అమ్మని సంప్రదించడం జరిగింది. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను తణుకు ఆ రాజేష్నాథ్ని కలిశానమ్మా, నా పర్సనల్ ప్రాబ్లం ఇలా చెప్పుకున్నాను, తీరుస్తా అన్నాడు. ఆయన సాల్వ్ చేసేది కాకుండా ఆయనే నాకు పెద్ద ప్రాబ్లం లాగా తలకి చుట్టుకున్నాడమ్మా అని ఎంతో బాధపడుతూ అమ్మకి చెప్పుకున్నాను. అమ్మ అన్నారు, అదే నువ్వు ఏడవకురా, ఆడపిల్ల ఏడిస్తే నేను చూడలేను, ఆడపిల్లకి కష్టం అంటే నేను ముందుండి వాళ్ళని రక్షించుకుంటాను, ఆడపిల్లలకి ఎటువంటి బాధ రానివ్వను. నాన్న, నువ్వు ఏదైతే బాధపడ్డావో, ఏదైతే చూసావో అవన్నీ ఒక వీడియో తీసి పెట్టరా అన్నారు. అమ్మ ఇచ్చిన ధైర్యం వల్ల నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఒక ఆడపిల్ల మీడియా ముందుకు వచ్చి ఇలా చెప్పుకోలేదు కదండి, ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నేను చెప్పేదల్లో ఒకటేనండి, అఘోరి అమ్మ ఆడపిల్లకి ప్రాబ్లం వస్తే అది ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ ముందుండి పోరాడతారు, ఆడపిల్లని రక్షించుకుంటారు అనే నమ్మకం నాకుంది. మీ ఇంట్లో ఒక కూతురిలా, ఒక చెల్లిలా నన్ను భావించి నా బాధని మీరు అర్థం చేసుకొని ఇంకా ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదని భావిస్తూ మనందరం అఘోరి అమ్మకి సపోర్ట్ చెయ్యాలి, అమ్మని వెనుక్కుని నడిపించాలి. ఇలాంటి విషయాల్లో కాకపోతే మనం ఇంకెప్పుడు